హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆఫీస్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ వాళ్ళ ఇంకొక మొబైల్ ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ పైన స్పెసిఫికేషన్ చూస్తే మాత్రం బాగానే అనిపిస్తున్నాయి. AMOLED డిస్ప్లే ఉంది, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 5000 mAh బ్యాటరీ ఉంది, దాంతోపాటే DTS స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేసేశారు. సో ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి డిస్ప్లే ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ గేమింగ్ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో AMOLED డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ సూపర్ నెట్ కెమెరా, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్లో అయితే నా చేతిలో ఉంది. ఇందులో మనకు హీలియో G99 ప్రాసెసర్ని యూజ్ చేసేసారు. 6nm గేమింగ్ ప్రాసెసర్, హైపర్ ఇంజన్ ఉంటుందని చెప్తున్నారు. హైపర్ ఇంజన్ 2.0 ప్రాసెసర్ అని చెప్తున్నారు. స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ట్రూ కలర్ డిస్ప్లే తోటి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. DTS సరౌండ్ సౌండ్ ఉంటుందని చెప్తున్నారు. అంటే మనకు సినిమాటిక్ డ్యూయల్ స్పీకర్ సౌండ్ వస్తుందని చెప్తున్నారు. ఒకసారి మరి విందాం. అల్ట్రా స్లిక్ డిజైన్ ఉందంట. 33 వాట్స్ ఫ్లాష్ ఛార్జ్, దాంతోపాటు 5000 mAh బ్యాటరీ అయితే దీనిలో ఉంది. అయితే మరి దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే, అంటే నేను చెప్పేది 256GB వేరియంట్ కాదు కానీ నార్మల్ వేరియంట్ ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే అన్ని ఆఫర్స్ కలుపుకుంటే మీకు 15,000 దొరుకుద్ది. సో మరి దీన్ని మనం ఫటాఫట్ సీల్ బ్రేక్ చేసేసి ఈ మొబైల్ ఎలా ఉందో చూద్దాం. మరి స్పెసిఫికేషన్స్ ప్రకారం ఆన్ పేపర్ చూసుకుంటే ఒక మొబైల్ కావాల్సిన, అంటే 15,000 లోపు మొబైల్ కావాల్సిన అన్ని రకాల ఫీచర్స్ పుష్కలంగా అయితే ఉన్నాయి. మరి ఓపెన్ చేస్తే బాక్స్ లోపల పై వైపే మనకు సేమ్ టు సేమ్ ఇవే మెన్షన్ చేసేసారు. దీన్ని ఈ సైడ్ ఉంచేద్దాం. బాక్స్ లోపల చూసినట్టయితే మనకు ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో పాటు టైప్ సి కేబుల్, దాంతోపాటే ఈ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, దాంతోపాటు వీళ్ళు ఇది ఇస్తారు వెల్కమ్ టు క్లబ్ అని చెప్పేసి. సో మరి దీన్ని ఎవరైనా యూజ్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ మీరు కింద కామెంట్ రాయండి మీరు యూజ్ చేస్తారో లేదో. దాంతోపాటు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. మరి దీన్ని సైడ్ ఉంచేద్దాం. ఇది వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. డిజైన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా యూనిక్గా స్టైలిష్గా అనిపించింది, నచ్చింది. దానికి రీజన్ ఏంటి అంటే, ఇక ప్రతిసారి ఒకటే విధంగా కాకుండా కొంచెం ఇలా రౌండెడ్ టైప్ కెమెరాస్ తోటి, ఇక్కడ కొంచెం డ్యూయల్ టోన్ కలర్స్ తోటి దీన్ని లాంచ్ చేసేసారు. చూడ్డానికైతే నిజంగానే బాగుంది. ఇక్కడ LED ఫ్లాష్ లైట్లు ప్రొవైడ్ చేశారు. ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంది. సో ఇక్కడ మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ కమ్ పవర్ ఆన్ బటన్, పైవైపు ఏం బటన్స్ లేవు, ఇటువైపు సిమ్ ట్రే ప్రొవైడ్ చేశారు. రైట్, సిమ్ ఎజెక్టర్ రూలే కదా, మళ్ళీ దానిలో ఎత్తుకుదాం ఏడుందో. సో ఇక్కడ మనకు స్పీకర్ గిల్స్, టైప్ సి పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్, 3.5 జాక్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేసేసారు. సో ఫ్రెండ్స్, దీనిలో మనము 2 సిమ్స్ని వేసుకోవచ్చు. దాని తర్వాత ఒక మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో మరి స్టీరియో స్పీకర్స్ అన్నారు, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ మనం దీన్ని ఏం చేద్దామంటే బూట్ చేసేద్దాం. పవర్ ఆన్ బటన్ అయితే ప్రెస్ చేసేసాను. ఇన్ఫినిక్స్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇది వచ్చేసి మనకు నాచ్ డిస్ప్లే తోటి అయితే లాంచ్ చేయడం జరిగింది. మొబైల్ చేతిలో పట్టుకుంటే పెద్ద సైజులో కనిపిస్తుంది. మరి బరువు గురించి మాట్లాడినట్టయితే పర్లేదు, బాగానే ఉంది. సో మరి ఇక్కడ మనం ఈ రీజియన్ ఇదంతా సెలెక్ట్ చేసుకొని సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి డైరెక్ట్ మనము మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. మొబైల్ బూట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మనకు దీనిలో బ్లోట్వేర్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి ఇన్ఫినిక్స్ బ్రాండింగ్లో. అదైతే నేను ప్రతిసారి గమనించింది. ఇక్కడ మై ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 12 తోటి వచ్చింది. సో ఇదొక మంచి విషయం. నెక్స్ట్ మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ ఇంతకుముందే నేను చదివేశాను. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఒక్కటే చదవలేదు. సో అదైతే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. XOS దీన్నే వీళ్ళు కొంచెం నియర్ టు స్టాక్ ఆండ్రాయిడ్కి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. మరి వీళ్ళు దీని గురించి ఏం ఆలోచిస్తారు అనేది అయితే చూడాలి. డార్క్ థీమ్ని అయితే నేను ఎనేబుల్ చేసేసాను. మొబైల్ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ మీరు చూడొచ్చు, బాగుంది. సో మరి ప్రతిదీ ప్రాపర్గానే కనిపించేస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇది ఏం 120 Hz రిఫ్రెష్ రేట్లు కాదు, నార్మల్ మనకు 60 Hz రిఫ్రెష్ రేట్ అనుకుంటా. కాకపోతే ఇక మరి ఒక మొబైల్లో అన్నీ అయితే ఇవ్వడం కుదరదు కదా. AMOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి కొన్నిటి దగ్గర అయితే వీళ్ళు ఆబ్వియస్లీ కాంప్రమైజ్ చేసేస్తారు. సో మరి ఫస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తుంది. ఇక ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేసేసింది. కెమెరా గురించి మాట్లాడితే మరి వీళ్ళు 108 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ యూజ్ చేస్తారని చెప్తున్నారు. దాదాపుగా అన్ని రకాల మోడ్స్ ఉన్నాయి. సూపర్ నైట్ మోడ్ అని చెప్పేసి, దాంతోపాటే ఏముంది బ్యూటీ మోడ్, పోర్ట్రేట్ మోడ్ అని చెప్పేసి ఇవన్నీ మోడ్ చూడడానికి అనిపించేస్తున్నాయి. వీడియో గురించి మాట్లాడినట్టయితే 2K వీడియోస్ని అయితే మనము 30 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేస్తాను. ఇక్కడ నుంచి మనం జనరల్గా చూసినప్పుడు బాగానే కనిపించేస్తున్నాయి. ఇది వచ్చేసి బ్యూటీ మోడ్లో, ఇది వచ్చేసి నార్మల్ మోడ్లో వ్యత్యాసం అయితే ఉంది. ఇక్కడ మొత్తం మనకు స్కిన్ మొత్తం చూడండి క్లీన్ చేసి పడేసింది. ఇది వచ్చేసి నార్మల్ మోడ్లో అయితే ఇలా కనిపించేస్తుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే సెల్ఫీ క్యామ్ కూడా బాగుంది, బాగానే ఇంప్రూవ్ చేశారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. మరి అవుట్డోర్లో కూడా కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను బ్యాక్ క్యామ్ తోటి కూడా.
ఫ్రెండ్స్ మరి ఇది ఫుల్గా నేను బ్రైట్నెస్ పెట్టిన తర్వాత మీకు ఇక్కడ ఈ వీడియో చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు డిస్ప్లే చూడొచ్చు, బాగుంది, బ్రైట్గా కనిపించేస్తుంది. సో అన్ని కలర్స్ మనకు ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. ఎలాగో అమోలెడ్ డిస్ప్లే కాబట్టి మనం వంగబెట్టడానికి కూడా వీల్లేదనుకోండి. దాంతోపాటే ఏదైనా రాయల్టీ ఫ్రీ సాంగ్స్ని కూడా ప్లే చేసి చూద్దాం. సో ప్రజెంట్ ఇప్పుడు దీనిలో నుంచి వచ్చే సౌండ్ మాత్రం చాలా లౌడ్గానే వినిపించేస్తుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మ్యూజిక్ అనేది అయితే ఇక్కడ పైనుంచి కింది వైపు నుంచి రెండు వైపుల నుంచి వినిపిస్తుంది. సో స్టీరియో స్పీకర్స్ అన్నారు, నిజంగానే స్టీరియో స్పీకర్స్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. కాకపోతే ఇంకొంచెం లౌడ్గా వస్తే బాగుండు సౌండ్ అనేది అని చెప్పేసి నాకు అనిపించింది. మీకేనా అనిపించింది అనేది మీరు కింద కామెంట్లో రాయొచ్చు. సో దాంతోపాటు ఇక్కడ ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. ఈ ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్లో మొబైల్ ఇన్సర్ట్ చేస్తే ఇలా కనిపించేస్తుంది. సో మరి మొబైల్ డిజైన్ పరంగా అయితే మాత్రం మనం డిసప్పాయింట్ అవ్వాము. నెక్స్ట్ బ్రైట్నెస్ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు బాగుంది. ఒక గేమ్ కూడా ఆడి చూద్దాం. సో గేమింగ్ అయితే బాగానే ఉంది, ఎక్కడ కూడా నాకు ల్యాగ్ అయినట్టు అయితే అనిపించట్లేదు, హీట్ అయినట్టు కూడా అనిపించట్లేదు, ఫ్రేమ్ డ్రాప్స్ ఏం చూడడానికి అయితే కనిపించలేదు. సౌండ్ కూడా చాలా అంటే చాలా లౌడ్గా వస్తుంది. ఇక్కడ మన ఇంతకుముందు నేను మ్యూజిక్ పెట్టినప్పుడు ఆ మ్యూజిక్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, కానీ అంటే అది చిన్ననే వస్తుంది కావచ్చు. ఇక్కడ మాత్రం నాకు సౌండ్ అనేది లౌడ్గానే వినిపించేస్తుంది. మొబైల్ మరి హీట్ అయిందా అంటే మొబైల్ హీట్ కూడా కాలే. దాంతోపాటే నేను ఇంతకుముందు చెప్పినట్టు పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. త్వరగా చూసుకున్నట్టయితే 15,000 ప్రైస్ సెగ్మెంట్లో మీకు 5G వద్దు, 4Gనే ముద్దు అని అనుకునే వాళ్ళు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే అమోలెడ్ డిస్ప్లే దొరుకుతుంది, మంచి ప్రాసెసర్ దొరుకుతుంది, మంచి బ్యాటరీ బ్యాకప్ దొరుకుతుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. సో మరి ఏం లేదు అని అంటే ఇవే బ్లూటూత్స్, తర్వాత UI, దాని తర్వాత ఇన్ఫినిక్స్ సంబంధించిన బ్రాండింగ్ అని చెప్పి వేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మొబైల్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.